తమ్ముని గురించి కొన్ని మాటలు చెబుతాను. నేను యూట్యూబ్లో తమ్ముని గురించి నాకు నేనుగానే పరిచయం చేసుకున్నాను. యూట్యూబ్లో ఒక చిన్న అంశం మీద నాకు డౌట్ వచ్చింది. నేను ఈయన ఇంచుమించు ఒకే దారిలో వెళ్తాం, మీకు తెలుసు. నేను ఇంకా నా దారికి కూడా ఈయన దారి. హిందూ సంగతులను గ్రంథాలను చదువుతుంటాను, వాటిని ధ్యానిస్తూ ఉంటాను. అదే రీతిగా సువార్త సేవలో కూడా అలాగే వెళ్తుంటాను నేను కూడా. అయితే నాకు ఒక చిన్న పద్యము రిఫరెన్స్ గురించి, ఆ పద్యం ఎక్కడ ఉంటుంది అని చెప్పి నేను ఫోన్ చేసినప్పుడు తమ్ముడు, ఎవరు జగదీష్ తమ్ముడు, ఫోన్ లిఫ్ట్ చేసి అన్నా పలానా పద్యము అని చెప్పడం జరిగింది. అంటే వేమన యోగి కూడా యేసుక్రీస్తును జన్మను గూర్చి ఒక మంచి పద్యాన్ని ఆయన రాయటం జరిగింది. సరే, దాని గురించి నాకు ఒక డౌట్ క్లియర్ ఉండేది. అది నేను ఆ పద్యం నేర్చుకోవడం కూడా జరిగింది. నేను సమన్వయత అనే ప్రోగ్రాం, తమ్ముడు మిషన్ సమన్వయత అనే ఒక ప్రోగ్రాం ని లీడ్ చేస్తూ ఉంటారు. అది చాలా బాగా నచ్చింది. నేను మన జిల్లాలో సుమారు ఒక 50 మందికి భయపడి షేర్ చేయడమే కాదు, అనేకులకు వీరి ఛానల్ కూడా, యూట్యూబ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పడం కూడా రిక్వెస్ట్ చేస్తే నా మాట మన్నించి చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా జరిగింది. వారి ప్రసంగాలు మన జిల్లాలో చాలా మంది సేవకులు వింటున్నారు. అంతేకాదు సత్యాన్ని తెలుసుకుంటున్నారు. అది ఒక రకంగా మనకి చాలా మంచిది. సత్యం నిజమేంటో చెప్పడం అనేది చాలా మంచిది. నేనే మొట్టమొదటిగా మన జిల్లాలో నేనే వారి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్నాను. ఆ తర్వాత అనేకులకు నేను ఆ ఛానల్ ని వినిపించడం, పరిచయం చేయడం జరిగింది. అది నాకు చాలా మంది ఫోన్లు చేసి, అన్న చాలా మంచి, ఇప్పుడు పార్వతీపురం అటు సైడ్ అంతా ఏజెన్సీ ఏరియా, అటు గుమ్మలక్ష్మీపురం అవన్నీ కూడా చాలా ఏజెన్సీ. నిజంగా తమ్ముడి గురించి వాళ్ళకి ఎవరికి తెలియదు సరిగా, కానీ ఆ ఛానల్ ని ఎప్పుడైతే పరిచయం చేశానో వాళ్ళు ఫోన్ చేయడం ప్రారంభించారు. ఆ ఫోన్స్ లో కూడా వాళ్ళు ఇదే విషయాన్ని తెలియజేస్తారు. చాలా మంచి విషయాలు చెప్పే ఒక మంచి యూట్యూబ్ ఛానల్ ని మాకు పరిచయం చేశారన్న అని చెప్పి ఎప్పటికీ వారు పరిచయం చేస్తూ ఉంటారు. నేను ఎలాగో వారికి తెలుసును, మా ఛానల్ కూడా వారు పరిచయం చేసుకున్నారు. అదే విధంగా వారి ఛానల్ కూడా పరిచయం చేసుకోవడం అనేది జరిగింది. చెప్పొచ్చేది ఏమిటంటే, ఇలాంటి సేవకులు ఇవాళ మనకి అవసరం. ఎందుకంటే వారు మనలో ఉన్న లోపాలన్నీ ఈరోజు నిజంగా మన ఎదుట ప్రత్యక్షపరిచారు. మనలో ఉన్న లోపాలన్నీ కూడా, ఏ లోపమైతే మనము కలిగి ఉన్నామో దేవుడు పరిశుద్ధాత్ముడు సేవకుని నిలబెట్టి మన లోపాన్ని మనకు చూపించాడు. నిజంగా మనం ఎంత ధన్యులమంటే అసలు వర్ణించలేము. నాకు మాటలు రావడం లేదు, మాటలు చాలవు. ఎందుకంటే అంత లోతైనటువంటి విషయాలు వారు చెప్పడం జరిగింది. ఇదే విషయాన్ని మనం కూడా మన పుణుకుని పుచ్చుకొని ఈ వేలో నడవగలిగితే సువార్తలో ఎక్కడ ఏ విధమైన ఆటంకాలు కూడా రావు, ఉండవు. క్రైస్తవ సంఘ చరిత్రకు విశ్వ శరీరం అనే పదం పరిచయమే లేదు. సార్వత్రిక సంఘానికి సంఘ శరీరమును గూర్చి తెలుసు. ఈ విశ్వ శరీరం ఏమిటి? ఒక న్యాయమైన ప్రశ్న నుండి పుట్టిన మహోన్నత గ్రంథమే విశ్వ శరీరం. ఆ ప్రశ్న ఏమిటి? ఈ గ్రంథంలో ఏముంది? సార్వత్రిక సంఘం పరమునకు చేరుకున్న తర్వాత ఏమి జరుగుతుంది? సంఘం ఏం చెయ్యబోతుంది? సంఘానికి, దేవదూతలకు, యూదులకు మధ్య నెరవేరబోతున్న దైవ సంకల్పం కళ్ళకు కట్టినట్లు చూపించే గ్రంథమే విశ్వమందిరం. పరలోకంలో ఓ న్యాయస్థానం ఉందని, అక్కడ వాదోపవాదాలు జరుగుతూ ఉంటాయని,
అందులో జరిగే న్యాయ అన్యాయాలను మనకు బోధించే గ్రంథమే విశ్వ న్యాయస్థానం. ప్రతి సంఘానికి నేటి నోవాహు వలె ఓడనెక్కమని పిలుపునిస్తూ సార్వత్రిక సంఘంలో మిగిలి ఉన్న ప్రశ్నలకు 300 అంశాలకు పైగా మనకందిస్తున్న గ్రంథమే ప్రవక్త బూర శబ్దం. మానవ స్వభావం, మానవ ఆత్మ, మానవ హృదయ రహస్యం, మానవునిలోని పాపం యొక్క జన్మ రహస్యం, మానవునిలోని మరణం యొక్క రహస్యం, వీటన్నిటిని తెరిచి మనకు బోధించే గ్రంథమే జన్మతః పాపం, శాపం, ఆది అంతం. ఆత్మను బట్టి పునరుద్ధానం అంటే ఏమిటి, పునరుద్ధానంలో ఎవరెవరు పాలు పొందబోతున్నారో మనకు తెలియజేసే గ్రంథం ఆత్మను బట్టి పునరుద్ధానం. ధర్మశాస్త్రం కొట్టివేయబడిందని కొందరు, కాదు ఇంకా నెరవేరవలసి ఉన్నదని మరికొందరు, లేదు నెరవేరిపోయింది అని ఇంకొందరు. ఎన్నో వివాదాల మధ్య ధర్మశాస్త్రం 3 రకాలని ప్రకటిస్తూ కొట్టివేయబడిన ధర్మశాస్త్రం, నెరవేర్చిన ధర్మశాస్త్రం, ఇంకా నెరవేర్చవలసిన ధర్మశాస్త్రం ఏమిటో మన ముందుంచిన గ్రంథమే ధర్మశాస్త్రం 3 రకాలు. యేసు కాశ్మీర్ వచ్చాడు, యేసు బౌద్ధములో చేరాడు, యేసు అక్కడున్నాడు, యేసు ఇక్కడున్నాడు అంటూ యేసు కాశ్మీర్ మాత్రమే రావడం ఏమిటి? ప్రపంచ దేశాలన్నింటికీ యేసు వచ్చాడు. ఎలా వచ్చాడో, ఎందుకు వచ్చాడో వివరించే గ్రంథమే క్రీస్తు ప్రయాణం చేసిన దేశాలు. అన్యాయస్తుడు దేవుని రాజ్యానికి వారసుడు కాదు. నేటి క్రైస్తవ వివాహాల్లో, సాంప్రదాయాల్లో లోకంలోని అన్యాయాలు ఎన్నో ఉండగా వివాహం ఘనమైందిగా ఎలా అవుతుంది? క్రైస్తవ వివాహాల్లో జరగవలసిన న్యాయాలేమిటి? పరలోక వారసులుగా మారడానికి మనల్ని సిద్ధపరిచే గ్రంథమే క్రైస్తవ వివాహ ప్రక్షాళన. దేవుడు లేకుండా ఈ సైన్స్ లేదని, సైన్స్ ఉన్నదే దేవుని సృష్టిని వివరించడానికని, సైన్స్ కలిగిన తర్వాత దేవుడు లేకుండా పోడని, ఉన్నవాడు అనువాడు అన్నింటినీ కలిగించిన వాడని అన్ని విధాలుగా నిరూపిస్తూ పండితులకు, జ్ఞానులకు సవాలుగా నిలిచిన గ్రంథమే స్నేహితుడైన యజమాని. నేటి వరకు WCM ద వార్ ఆఫ్ కర్మెల్ మినిస్ట్రీస్ నుండి 13 ఉద్గ్రంథాలను మనం నిష్కారణంగా క్రైస్తవ్యాన్ని ద్వేషిస్తున్న మతోన్మాదానికి జవాబు ఈ గ్రంథం. మతాన్ని అడ్డుపెట్టుకొని రాజకీయం చేస్తున్న కుట్రలకు ముగింపు ఈ గ్రంథం. చరిత్రలో దొర్లిన అపశృతులను ఆధారమనుకొని భ్రమపడుతున్న పండితులకు మేధోమథనం, క్రైస్తవ్యంపైకి దూసుకు వస్తున్న ప్రశ్నలకు అంతిమ సమాధానం, సనాతన సత్య పరిరక్షణ. తటా నిజదేవుని ముద్ర. దేవుడు ఈ భూమిని చేశాడు, సర్వ ప్రాణకోటిని సృష్టించాడు, ఆకాశ మహాకాశాలను నిర్మించాడు. అందరికీ దేవుడు ఒక్కడే అయితే ఇన్ని దేశాలెందుకు, ఇన్ని మతాలెందుకు, ఇన్ని వందల భాషలెందుకు? వీటన్నిటినీ విభజించినవాడు ఆయనే. ఇలా విడగొట్టడానికి కారణమేమిటి? ప్రపంచానికి దేవుడు ఒక్కడే అయితే ఆయన గుర్తులు, ఆనవాళ్లు ప్రపంచమంతటా ఉండి తీరాలి. ఒక్క దేశానికి దేవుడైతే దేవుడు కాదు, ప్రపంచ దేశములన్నింటికీ దేవుడైన వాడే దేవుడు. ఆయన అందరికీ ప్రభు అయినవాడు. ప్రపంచ గ్రంథాలన్నింటిలోనూ, ప్రపంచ దేశమంతటను ముద్రలు కలిగిన దేవుడే నజరేయుడైన యేసు అని నిరూపించే గ్రంథమే ప్రపంచమంతటా నిజదేవుని ముద్ర.